మనకేమేం చేశారండి. కాబట్టి జ్ఞానము కలిగిన వాడు జ్ఞాన విజ్ఞాన సహితం. భగవద్గీత మనకి విజ్ఞానాన్ని ఇస్తుంది భగవంతుడు. ధర్మం అంటే ఏంటి తెలియజేస్తుంది భగవద్గీత. అటువంటి జ్ఞాని ఎవరైతే ఉన్నారో, భగవంతుడే మొత్తము అని తెలిసిన వాడు ఎవరైతే ఉన్నారో వాడు చాలా 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 రేర్ అటండి. ఎంత రేర్ అటండి వారు. ఎంత అరుదు. భక్తి అనేది ఎంత అరుదు. ఇక్కడ చూపిస్తున్నారు 19వ శ్లోకం ఒకసారి చదవండి. స్వామి ఏం చెప్తున్నారో వినండి. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సమహాత్మా సుదుర్లభః. నిజముగా జ్ఞానంలో ఉన్నవాడు పలు జన్మ మృత్యువుల తరువాత నన్నే సర్వ కారణాలకు కారణునిగాను సర్వస్వముగాను తెలుసుకొని నన్ను శరణుజొచ్చుతాడు. అటువంటి మహాత్ముడు అతి దుర్లభుడు. ఇలా జ్ఞానులలో కూడా శ్రీకృష్ణుడే అంతటా, శ్రీకృష్ణుడే తత్వము అని తెలుసుకునేవాడు చాలా చాలా దుర్లభమండి. బహూనాం జన్మానామ్యంతి. ఎన్నో జన్మలండి. ఎన్ని కోట్ల జన్మల తర్వాత తెలుసా అండి? 84 లక్షల జీవరాశులు పూర్తి చేయడానికి సుమారుగా 4 కోట్ల సంవత్సరములు పడుతుందటండి. అట్లా ఎన్ని కోట్లాది సంవత్సరముల తర్వాత ఒకడికి ఒక ఆపర్చునిటీ వస్తుందటండి భగవంతుడి యొక్క తత్వం తెలుసుకోవడానికి. మనం ఎవరైతే ఈరోజు భగవద్గీత వింటున్నామో, ఎన్ని జన్మాంతరాల తర్వాత మనకి ఈ అదృష్టం కలిగిందండి. భగవద్గీత వినటం, భగవానుడి గురించి తెలుసుకోవటమే కాకుండా ఆయన యొక్క భక్తియుత సేవా మార్గంలో ముందుకి నడవటం. ఎంత గొప్ప విషయం చెప్పండి. ఇదొక అచీవ్‌మెంట్ అని చెప్పుకోవాలండి. మా జీవితంలో మేము అచీవ్ చేసిన దాంట్లో ఇది కూడా 18 రోజులు భగవద్గీత వదలకుండా విన్నామండి. అది కూడా చాలా పెద్ద అచీవ్‌మెంట్ అండి. మిగతా జన్మలలో ఎన్నో చేశాము. అవే ఈ జన్మలో కూడా చేస్తున్నాము. కానీ ఏదైతే భగవంతుడి గురించి తెలుసుకుంటున్న ఈ జ్ఞానం ఉన్నదో, ఇది ఎవరో చెప్పట్లేదు. సాక్షాత్తుగా భగవానుడు చెప్తున్నారు చూడండి. బహూనాం జన్మనామ్యంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మాసు దుర్లభః. అలాంటి మహాత్ముడు చాలా చాలా దుర్లభము అని అంటున్నారండి. ఎవరైతే భగవంతుడే అంతా అని తెలుసుకున్న జ్ఞాని ఉన్నారు. ఆ స్థితికి మనల్ని భగవద్గీత తీసుకెళ్తుంది. మనం కానీ తీసుకెళ్ళనిస్తే. మనం ఈజీగా వదిలేస్తే, సహకరిస్తే, ఇంజెక్షన్ ఇస్తే మన రోగం బాగవుతుంది. కొంతమంది ఇంజెక్షన్‌లంటే చాలా భయం తెలిసినా అండి? మాకు కూడా ఒక సమయంలో చాలా భయం ఉండేదండి. ఇప్పుడు అలవాటైపోయింది. ఆ! ఇంజెక్షన్ ఇవ్వాలంటే కనీసం నలుగురు, ఐదుగురు పట్టుకొని ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళు కాదండి. మేము ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఒకసారి ఇంజెక్షన్ ఇవ్వాలనుకుంటే ఐదుగురు హాస్పిటల్ స్టాఫ్ పట్టుకుంటే మాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్ మొత్తం వీడియో తీస్తున్నాడనమాట మమ్మల్ని. చూసావా ఎలా చేస్తున్నారు ఈయన? మనం కానీ ఈజీగా ఏమంటారు అసలు చీమ గుట్టినంత కూడా ఉండదండి. అసలు ఒకటే క్షణం అది కూడా నీళ్ళు లోపలికనేటప్పుడు, బయటకనేటప్పుడు మాత్రమే అని తెలుస్తుందంత. ఆ మాత్రం మనం ఇచ్చామనుకోండి ప్లేస్, మనం తొందరగా రోగం నుంచి నయం అవ్వగలుగుతాం. అలా మనం కానీ స్వామి యొక్క జ్ఞానాన్ని కానీ సముపార్జన చేసుకొనిస్తే మనసుని, అయ్యా నువ్వు ఏది ఏమైనా సరే 18 రోజులు నేను కూర్చుంటా, వింటాను, దాన్ని నోట్స్ రాసుకుంటాను, మననం చేస్తాను. దీన్ని నేను తెలుసుకోవాలి. ఇంత మంచి అదృష్టం మళ్ళీ ఎప్పుడు రాలేదు. ఎంతో కష్టపడి ఎక్కడికో వెళ్ళి కొండలు, కోనలు తిరిగి జ్ఞానాన్ని సముపార్జన చేస్తే తప్ప రాని జ్ఞానం మనకి ఎంత సులభంగా లైవ్‌లో ఎక్కడున్న వాళ్ళక్కడ చక్కగా కూర్చొని వినే ఒక అదృష్టం భగవంతుడు ఇచ్చాడు. దాన్ని నేను ఉపయోగించుకుంటా అని మనం అనుకుంటే అప్పుడది సులభతరం అవుతుంది మనకి. కాబట్టి ఈ విషయం చెప్తున్నారండి. ఇలాంటి వాడు చాలా చాలా రేర్ అట. చాలా చాలా రేర్ అట. తర్వాత ఇంకొక మంచి విషయం గురించి స్వామి ప్రస్తావన చేస్తున్నారు. అసలు దేవతలు ఏమిటి? భగవంతుడు చెప్తున్నారు దేవతల యొక్క తత్వం ఏమిటి? ఇప్పుడు చాలామంది సనాతన ధర్మాన్ని ప్రశ్నిస్తున్నారట. ఆ! మేము వీడియోలు పంపిస్తారు మాకు అప్పుడప్పుడు. 3,00,00,000 దేవతలట, 33 కోట్ల దేవతలట చెప్పండి పేర్లు. వామ్మో! అసలు వాళ్ళ వాళ్ళ మాటలు వింటే అసలు ఎలా అనిపిస్తదో అండి నిజంగా. కానీ ఏంటట అసలు దేవతల యొక్క తత్వం ఏంటి? స్వామి మాట్లాడుతున్నారు. ఒకసారి చదవండి. 23వ శ్లోకం ఒకసారి చదవండి. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం
దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అల్పబుద్ధి కలిగిన మనుషులు దేవతలను పూజిస్తారు. కానీ వారు ఇచ్చే ఫలాలు పరిమితమైనవి, తాత్కాలికమైనవి. దేవతలు పూజించేవారు దేవతాలోకాలకు వెళ్తారు. కానీ నా భక్తులు చివరకు నా పరమలోకానికి చేరుకుంటారు. ఇక్కడ చూడండి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. మన సనాతన ధర్మాల్లో ఎంతో మంది దేవతలు 33 కోట్లు అని అంటారు. కోటి అన్న దానికి అర్థం ఏంటో తెలుసా అండి? వర్గము అని అర్థం. 33 డిఫరెంట్ బ్రాంచెస్ లేదా డిపార్ట్మెంట్స్ అట. ఏంటి? 12 ఆదిత్యాస్, 8 వసూస్, 11 రుద్రాస్, 2 అశ్విని దేవతాస్. కౌంట్ చేయండి. 12 ప్లస్ 8 ప్లస్ 11 ప్లస్ 2 ఎంత? 33. ఇవన్నీ వర్గములండి. వీళ్ళు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అన్నమాట. ఇప్పుడు చూడండి మనకి భారతదేశ ఒక పొలిటికల్ వ్యవస్థను మనం అర్థం చేసుకుందాం. ఒక పార్టీకి ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ఆయన ఆ గవర్నమెంట్‌కి హెడ్. దాని తర్వాత ఆ పార్టీకి ఏముంటుంది? ప్రైమ్ మినిస్టర్ అత్యంత పెద్ద స్థాయి అని అనుకున్నాం అనుకోండి. దాని కింద మిగతా డిపార్ట్మెంట్ మినిస్ట్రీస్ ఉంటాయి. అవునా కదా? ఒక ఫైనాన్స్ మినిస్ట్రీ, హోమ్ మినిస్ట్రీ, తర్వాత డిఫెన్స్ మినిస్ట్రీ, ఇరిగేషన్ మినిస్ట్రీ, వుమెన్ వెల్ఫేర్ మినిస్ట్రీ, ట్రైబల్ మినిస్ట్రీ, ఇలా అన్ని మినిస్ట్రీలు ఉంటాయి. ఆ మినిస్ట్రీ హెడ్స్ భగవంతుడి యొక్క ఆర్గనైజేషన్ గురించి మనం చెప్పుకున్నాం. పర్ఫెక్ట్ ఆర్గనైజేషన్ భగవంతుడిది. భగవంతుడు చెప్పిన ఈ ప్రకృతి దానికదే నడుస్తుంది. ఎలా నడుస్తుంది? ఆయన యొక్క గవర్నమెంట్‌లో కూడా కొంతమంది మినిస్టర్‌లు ఉన్నారట అండి. ఎవరు వాళ్ళు? ఈ 33 మెంబర్స్. ఇప్పుడు మీరు అన్నారనుకోండి, గవర్నమెంట్‌లో ప్రైమ్ మినిస్టర్ తర్వాత ఆయన మినిస్టర్లు అంతే, ఇంకేం అవసరం లేదు. వాళ్ళే మొత్తం పని చేయాలి అంటే వాళ్ళే పేపర్లు తీయటం, స్టాంపులు కొట్టటం, లెటర్లు రాయటం, అక్కడికెళ్ళి ఇవన్నీ ఉంటాయి. ఎంతోమంది స్టాఫ్ ఉంటారండి ఒక్కొక్క డిపార్ట్మెంట్‌లో. అవునా కాదా? అలా ఈ 33 డిపార్ట్మెంట్‌లలో వేలాది, లక్షలాది, కోట్లాది మంది పరివార దేవతలు అని ఉంటారు. వీళ్ళందరూ కలిసి 33 కోట్లు అని అంటాం మనం. కాబట్టి వీరందరూ ఏంటట? ఇంద్ర, వరుణ, వాయు, బ్రహ్మ. వీరందరూ ఏంటి? వీరందరిని ఏ శబ్దంతో ప్రస్తావన చేస్తారంటే దేవత అని అంటారు. ఇప్పుడు వారికి ఇంకా మనకి స్వభావం, తత్వం ఒకటే అండి. జీవులే. కానీ దే ఆర్ ఎంపవర్డ్. ఇప్పుడు చూడండి మనము ఒక కాలనీలో ఉన్నామనుకోండి. మన డోర్ నంబరు, మన ఇంటి నంబరు, మనం ఒక ప్రజ. కానీ కార్పొరేటర్ అని ఒకళ్ళుంటారు. కార్పొరేటర్ అంటారు మన తెలుగులో. ఆయన ఒకళ్ళుంటారు. దాని తర్వాత ఒక ఎమ్మెల్యే ఉంటారు. అవునా కాదండి? వారు కూడా మనలాంటి మనుషులే అండి. కానీ పోస్ట్ పెద్దది. అట్లా ఇంద్ర అనేది ఒక పోస్ట్. బ్రహ్మ అనేది ఒక పోస్ట్. గొప్ప గొప్ప పుణ్యములు చేసిన వారు